అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయండి వంటలు? నేనైతే ఈరోజు మునక్కాడ, మామిడికాయ, దోసకాయ కలిపి కర్రీ చేస్తున్నానండి. పక్కన సాంబార్ కూడా మరుగుతూ ఉంది. ఆ లోపల ఇయన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం రెడీ చేశాను. మునక్కాడ కూడా చెక్కు తీసేసి, దోసకాయ చెక్కు తీసి, ఇది మామిడికాయ కూడా సన్నగా కట్ చేసుకుందామండి. చెక్కు తీసేసి అన్నీ రెడీ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసి పోపు గింజలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాము. అవి కాస్త మగ్గినాక ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా మగ్గిన తర్వాత మునక్కాడ, దోసకాయ, మామిడికాయ ముక్కలు అన్నీ వేసి పసుపు ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక్క నిమిషం తర్వాత తీస్తే కాస్త చక్కగా అన్నీ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు తగినంత కారము, ధనియాల పొడి, కాస్త వాటర్, మనకి ఎంత వాటర్ కావాలో గ్రేవీ ఎంత కావాలంటే అంత వేసుకోండి. వాటర్ వేసేసుకొని ఫైనల్గా కొంచెం ఇది మెంతి పొడి వేసుకుందామండి. ఇప్పుడు కర్రీ మొత్తం మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుంటే వాటర్ అంతా తినిగిపోయినాయి కదా. ఫైనల్గా ఇంగ వేసేసుకొని కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు సన్నగా గడిచేసిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం. దీనికి కాంబినేషన్ సజ్జ రొట్టె, వైట్ రైస్ చేశానండి. కాస్త సాంబార్ కూడా పెట్టాను.